డిఎస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు మీకు ఇప్పుడే నేను ఒక లేఖను మీకు అందజేయడం జరిగింది. మా మిత్రులు నా జీవితం మీకు ఇప్పుడే నేను ఒక లేఖను మీకు అందజేయడం జరిగింది. మా మిత్రులు నా జీవితంలో చాలా బాధాకరమైన రోజు ఈరోజు. 1969లో నేను గాంధీ భవన్లో కాలు పెట్టాను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ శ్రీమతి ఇందిరాగాంధీ గారి కాలం నుండి రాజీవ్ గాంధీ గారు కానీ గత 15-16 సంవత్సరాలుగా సోనియా గాంధీ గారితో ఒక అనుబంధం, ఒక అభిమానం, వారి ఆధ్వర్యాన వారి నాయకత్వాన పనిచేస్తూ రావడం. ప్రత్యేకంగా సోనియా గాంధీ గారు నా పట్ల చూపించిన అభిమానాన్ని, విశ్వాసాన్ని, నాకు వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నేను ఎన్నడూ కూడా మరవలేను. నేను నా జీవితాంతము ఆమెకు రుణపడి ఉంటాను. ఆమె పట్ల నా గౌరవం అనేది ఏ కారణం వల్ల కూడా తగ్గడానికి వీల్లేదు. అదే అభిమానంతో ఉంటాను. కానీ పరిస్థితుల దృష్ట్యా కొన్నిసార్లు ఎట్లవుతుందంటే ఏ తెలంగాణ రాష్ట్రానికి కొరకైతే పోరాటం చేసినాము దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నాకు దానికి ఒక సర్టిఫికెట్ నాకు అక్కర్లేదు. దాంట్లో డిబేట్ ఇనిషియేట్ చేసింది నేను. మీ అందరూ తెలిసిన విషయం ఇది. 2000 సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అనుకుంటాను అసెంబ్లీలో 3 అవర్స్ పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర కోసం, వేరే రాష్ట్ర కోసము ఎందుకొరకని అవసరము, ఏ కారణాల వలన తెలంగాణ ప్రజలు ఇది కోరుకుంటా ఉన్నారు, ఒక్కొక్క అంశం పైన చాలా క్లారిటీతో విస్తృతంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 40 మంది ఎమ్మెల్యేలు మేము పోయి అక్కడ డిప్యూటీ లీడర్గా డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ తో జతకట్టడంలో కాంగ్రెస్ అధ్యక్షులుగా అది చేయడం జరిగింది. ఆ తర్వాత మా హైకమాండ్ నొప్పించడానికి ఎన్ని రకాలుగా నా ప్రయత్నం. అంటే మేము అధికారంలో ఉంటే కనుక రోడ్ల మీదకి వచ్చి చేయలేము. ఖచ్చితంగా నా కాంట్రిబ్యూషన్ ఏది ఉందనేది తెలుసు. చివరకు మనం సాధించుకున్నాం. ప్రజలందరూ, అన్ని వర్గాల వారికి, అన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రయత్నాల వలన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ మూమెంట్ ను లీడ్ చేసిన రికగ్నిషన్, ఘనత కానివ్వండి, నాయకత్వం వహించిన క్రెడిట్ ఖచ్చితంగా చంద్రశేఖరరావుకు వస్తుంది. ఆయన ప్రజలు చేసిన స్ట్రగుల్, ఆయన అందించిన నాయకత్వంతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాలు ఇవ్వాలన్న భావన, ఆమె ఇచ్చిన కమిట్మెంట్ మేరకు వారిచ్చారనే నగ్న సత్యం కూడా ప్రజలందరూ తెలుసు. అదే మాట ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే 10 సార్లు అధికారికంగా చెప్పినాడు, హౌస్ లో చెప్పినాడు, అసెంబ్లీలో, కౌన్సిల్లో. అయితే మనం తెలంగాణ దేని కొరకు తెచ్చుకున్నాం, ఏ భావనతో తెచ్చుకుందాం, ఆ తెలంగాణను ఏ రకంగా డెవలప్ చేయాలనుకున్నాం. ప్రత్యేకంగా వీకర్ సెక్షన్స్ పెద్ద స్ట్రెంత్ లో ఉన్న ఈ ప్రాంతంలో వారి యొక్క అప్లిఫ్ట్మెంట్ ఏ రకంగా జరగాల అన్న భావన ఉంది. ఈ వీకర్ సెక్షన్స్ ఉన్న దాంట్లో యువకుల్లో గాని, విద్యార్థుల్లో గాని ఒక విశ్వాసం అనేది రాష్ట్రం ఏర్పడితే
ఉద్యోగాలు వస్తాయని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయి వారికి స్వయం ఉపాధి కల్పించే అవకాశాలు వస్తాయని కానీ అంటే చాలా విషయాలు. సాగుకు త్రాగునీళ్లకు కొదవ లేకుండా చేయడానికి తగిన ప్రాజెక్ట్ అని మొత్తం ఒక బ్లూ ప్రింట్ అనేది ప్రతి ఒక్కరి మైండ్లో తిరుగుతూ ఉండేది. స్పెషలీ విజ్ఞత కలిగిన వారు, ఏ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ అయి ఉన్న వాళ్ళు, విద్యార్థుల్లో యువకుల్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ పైన చాలా అవగాహన ఉన్న వాళ్ళు వారి వారి ఓన్ ఆలోచనల విధానంతో వాళ్ళు ఆలోచనలు చేశారు. అది అనుకున్న రకంగా జరగాల్సినంత స్పీడ్గా జరుగుతున్నట్టుగా లేదు. ఆటంకాలు వస్తున్నాయి. అందరి లోపల కమిట్మెంట్ లేదు. చీఫ్ మినిస్టర్ లోపల ఈ కమిట్మెంట్ ఉన్నదనేది చాలా క్లారిటీతో కనబడుతుంది. అయితే ఆయన ఎంతవరకు చేయగలుగుతున్నాడు అనేది ఒక ఇష్యూ. దాంట్లో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించి రాష్ట్రం ముఖ్యము, రాష్ట్ర ప్రజలు ముఖ్యము. ఎందుకంటే ఈ రాష్ట్ర సాధనలో వందలాది మంది వారి త్యాగ ఫలము, వారి జీవితాలని అంకితం చేసి సూసైడ్ చేసుకుని వాళ్ళు లేకున్నా ఈ రాష్ట్రం ఏర్పడాలన్న భావనతో మరి త్యాగాలు చేశారు. కాంగ్రెస్ నాకు చాలా ఇచ్చింది, చాలా గౌరవం ఇచ్చింది. నేను అదే రకంగా కష్టపడ్డాను. నేను ఈనాడు పార్టీని లెట్ డౌన్ చేయలేదు. పదవులు ఇచ్చింది, హ్యూమిలేషన్లు భరించిన. నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన నాటి నుండి కూడా చాలాసార్లు వచ్చారు. నాకు సోనియా గాంధీ గారు మటుకు గౌరవం ఎప్పుడు ఇచ్చారు. కానీ నేను హ్యూమిలేషన్ పట్టించుకోలేదు. ఎప్పుడు కూడా బయట ఎక్స్పోజ్ కాదు. ఎప్పుడు నేను ఎవరితో అది చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమిద్దరం అంత మంచి స్నేహితులమైన కొన్ని ఇష్యూస్ మీద చాలాసార్లు డిఫర్ అయినాం. నేను ఇబ్బందులకు గురైనాను. అది మీ అందరికి తెలుసు. కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదే, ఎప్పుడు అది కంప్లైంట్ చేయలేదే. నేను పార్టీ వదలడానికి ఇవన్నీ అటువంటి కారణాలు ఏమీ కూడా లేవు. నా అంతరాత్మ చెప్పింది, ఈ వయసు, ఈ తరుణము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల యొక్క వారికి అన్ని రకాల వెల్ఫేర్ చక్కగా అందే రకంగా వారికి ఏమైనా సేవ చేయగలిగి ప్రభుత్వానికి తోడ్పడి ముఖ్యమంత్రి సహకరించి ఏ బంగారు తెలంగాణను అయితే ఏర్పరచుకోవాలన్న భావనతో ఈ ప్రభుత్వం ఉందో, కమిట్మెంట్ ఇచ్చారో, దాంట్లో నా వంతు సహకారాన్ని అందజేయాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్తో చేరాలనే నిర్ణయాన్ని నేను చేసుకున్నాను. కానీ ఎవరి మీద నారాజో లేకుంటే ఎవరి మీద ఇదో ఎమ్మెల్సీ ఎంతనైనా లెక్కన నాకు ఎమ్మెల్సీ 290 300లకు పైన బీఫామ్లు 2 ఎలక్షన్లలో ఇచ్చాను నేను. జనరల్ ఎలక్షన్స్ కాకుండా బై ఎలక్షన్లలో కూడా బీఫామ్లు ఇచ్చినాను. బట్ ఐ డెఫినెట్లీ కేర్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆయన ఏదో దిగ్విజయ్ సింగ్ గారు, మీరు ఎవరైనా అడుగుతారేమో అనుకుంటున్నారు, దిగ్విజయ్ సింగ్ గారు ఇవాళ పేపర్లో చూసిన, నాకంట ఆయన చెప్పిండంట మహిళలకు ఇస్తామని, నేను పేరు సూచించిందట. ఇంత దిగజారుడుతనం అయితే గా లెవెల్లకు నేనెన్నడూ కూడా పట్టించుకోలేదు. నాకు ఎమ్మెల్సీ సీటు లెక్కనే కాదు. లలితకు టికెట్ ఇచ్చింది నాకు ఏమాత్రం బాధ లేదు, నాకు అభ్యంతరం లేదు. నేను ఆనెస్ట్ గా ఆమెకు పనిచేసిన, ఆమె గెలుపు కొరకు కృషి చేసిన, ఆమె ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చి ఆశీర్వదించిన. అంటే దెర్ ఇస్ నో గ్రీవెన్స్. కానీ ఇతరులు కొంత, కానీ అది ఇవి కారణాలు కావు సుమా. నేను లెట్ మీ బి వెరీ ఫ్రాంక్.
నేను ఈరోజు చంద్రశేఖరరావు గారితో కూడా నిన్న సుదీర్ఘమైన చర్చలు జరిగినప్పటికీ కూడా నేను ఆ సీఎం గారిని నా ఐడియాలజికల్లీ నా ఆలోచన ఏందో చెప్పినాను తప్ప నేను ఏ పదవి ఆశించిపోవట్లేదు. నాకు ఊహించిన రీతిగా, చెప్పిన రీతిగా, కమిట్ చేసిన రీతిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రత్యేకంగా ఎంపవర్మెంట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ అనేది న్యాయంగా జరిగితే అది నా అభిలాష. దాని కొరకు నా వంతు కృషి నేను చేస్తాను. కనుక ఈ రోజు నాకు నిజంగా కూడా బాధాకరమైన రోజు. కాంగ్రెస్ పార్టీని వీడడం నేను ఊహించని పరిణామం. ఇది పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ స్టేట్ అండ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ I thought more important. Digvijay also made another comment. The political opportunity is among. Who? Digvijay yesterday. Digvijay Singh, I had a very great opinion about him earlier. After I saw his statement today, he is a bluffer. How dare he says that he told me that it has been decided to give it to a Mahila? How dare he says I have suggested that name? నాకు ఆమె ఏం వ్యతిరేకత లేదు, మీరు ఎవరికి ఇచ్చుకున్నా నాకేం బాధ లేదు. కానీ నువ్వు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నీకు నాతో మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే నేను పీసీసీ ప్రెసిడెంట్ కాకపోవచ్చు, కానీ నేను రిటైర్ అయినాను, అపోజిషన్ లీడర్గా ఉన్నాను. నా పర్ఫార్మెన్స్ ఇన్ ది హౌస్ లో అపోజిషన్ లీడర్ గా ఆ దిగ్విజయ్ సింగ్ ఏం తెలుసో తెలియదు. ఎందుకంటే ఆయన అన్ని చెప్పుడు మాటలు వినే రకంగా మీకైతే తెలుసు. కనుక నేను ఎమ్మెల్సీ అనేది ఇష్యూ ఆయన ఎందుకు మాట్లాడుతుండో నాకు తెలియట్లేదు. నేనేమి ఎమ్మెల్సీ కారణం అని ఎప్పుడు చెప్పలేదు. ఐ డోంట్ నో వై. దానికోసము ఆయన సేవ్ చేసుకోవడానికి నా అబద్దాలు చెప్పడం ఏం అవసరము? ఆపర్చునిజం, నేను పదవి కొరకు పోతే ఆపర్చునిజం. నేనేం పదవి ఆకాంక్షించిపోతలేనే. ఏం పదవులు తక్కువ చేసినా? నేను ముఖ్యమంత్రి ఒకటి తప్ప పని చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాను. పొలిటికలీ ఐఎమ్ అబ్సల్యూట్లీ కంటెంట్, బట్ ఐ హావ్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్, ఐ హావ్ సర్టన్లీ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ తర్వాత దాని డెవలప్మెంట్ లో కూడా పాలు పంచుకునే అవకాశం నాకు లభించాలనేది తప్ప ఆలోచన. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద, ప్రధానంగా కాంగ్రెస్ అధ్యక్షురాల మీద నాకుండే ప్రేమ, గౌరవం, అభిమానం అనేది ఇప్పటికీ ఉంటుంది. What is the status of Congress party in Telangana? ఇప్పుడు వన్ అట్ ఎ టైం. What is the status of Congress party in Telangana? Because you are That you will have to tell. Because after all, like you have left, there should be some wrong. you see, people come and go. People come and go. The importance of the people is known only when they are not there. Whether a person was useful or he was not useful. లేదు, మన పార్టిసిపేషన్ ఉండదు. ఇప్పుడు ద థింగ్ ఈజ్ బేసికలీ ఐదర్ ది పొలిటికల్ పార్టీస్ షుడ్ రైజ్ అబౌవ్ ది పార్టీ లైన్స్, ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ ది ఇష్యూస్ అండ్ సపోర్ట్ ది గవర్నమెంట్ టు అచీవ్ ఇట్. సైమల్టేనియస్లీ ఒక చెక్ మాదిరి కూడా ఉండొచ్చు. అక్కడి ఆ పరిస్థితి కనబడతలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది హౌస్, in certain of the things, I supported them and said, what are your resources? Just mere talking will not do. While supporting, watchdog మాదిరి కూడా ఉండొచ్చు. కానీ అటువంటి దురదృష్టవశాత్తు అట్లా జరుగుతలేవు. ఇప్పుడు ఇది ఒక కొత్త స్టేట్, న్యూ బార్న్ స్టేట్. ఫర్ ఎ న్యూ బార్న్ స్టేట్ టు డెవలప్,
అంత మామూలు కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే కాంగ్రెస్ ఎలాంటి పాత్ర అరే ఏమైనా నువ్వు ఎందుకు తొందర ఎందుకు పడతారు మీరు ఎంతసేపు కూర్చున్నా నాకు అభ్యంతరం లేదు. అయితే ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అవసరానికంటే ఎక్కువ ఆటంకాలు క్రియేట్ చేస్తున్నది, అన్నిటికీ అడ్డుపడుతుంది, ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడుతున్నది. ఈ పరిస్థితులల్లా తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు ఐక్యతతో పోరాటం చేయాల్సిన, ఐక్యతతో దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకమైన ఆలోచన గాని విధానాలు గాని జరుగుతున్నట్టు గాని మరి కనబడతలేదు. బట్ ఎనీవే ఐ సెడ్ నా నిర్ణయం నేను తీసుకున్నా, నా కర్తవ్యం అది అనుకున్నాను, నేను ఆ పని చేస్తాను. మీరు అందరికి జవాబులు చెప్తాను. అప్పుడు అది కాదండి, ఒక్క నిమిషం దయచేసి ఒకరి తర్వాత ఒకటి అరగా రాదు. దేంట్లో ఏ దాంట్లో నా లక్ష్యం చెప్పినా కదా, నేను టికెట్ కోసం పోతలేను. ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినప్పుడు వాళ్ళ స్వలాభం కోసం పోయినారు, బంగారు తెలంగాణ కోసం మీరే చెప్పారు. నేను వినండి, వాళ్ళు మళ్ళా పదవుల కొరకు పోయినరు, స్వలాభం కోసం పోయినరు, వాస్తవంగా పోయినరు కనబడదు. నాకు ఇప్పుడు స్వలాభం వచ్చేదేముంది? నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దగ్గరకు పోయి అడగలేదు, అర్థమైంది. నేను ఏనాడు ఫైల్ చేయలేదు, కాగితం పట్టుకుని పోలేదు. నా క్యారెక్టర్ నాకున్నది, నా కన్విక్షన్ నాకున్నది. మీరు కేవలం తప్పుబట్టి ఇరికియాలనే ప్రయత్నంలో ఉంటే నేనేం చేయలేను దానికి. విన్నావా? మీకేం అవసరమా? మీకు అవసరం లేదా? మీతో పాటు కాంగ్రెస్ ఎవరెవరు వస్తున్నారు సార్? నేను వెళ్తున్నా, ఇంకా నిర్ణయం కాలేదు, దాని ముహూర్తం చూసుకొని ఐ లెట్ యు నో ద డేట్ లేటర్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా, హ్యూమిలేషన్ వల్ల నేను పోతున్నా అని చెప్తే అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది నాకు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే కష్టకాలంలోనే కష్టపడ్డా, పనిచేసిన. అధికారంలో ఉన్నప్పుడు నాకెంత అధికారం పంచిపెట్టినో మీకు తెలుసు, నేను చెప్పదలుచుకోలేదు. నన్ను మాట్లాడనిస్తారా? నీ మంత్రి పదవి ఇస్తే కూడా వద్దు నాకు. 2004 లో అంటే అయిపోయిందా? నాకేమి ఇస్తారో తెలుసా నీకు? అవన్నీ నేను చెప్పను. బికాజ్ ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ అ డిసిప్లిన్డ్ కాంగ్రెస్ మ్యాన్, ఐ విల్ క్విట్ ఆల్సో యాజ్ అ డిసిప్లిన్డ్ కాంగ్రెస్ మ్యాన్. నేను చెప్పేది మీకు చాలా క్లారిటీతో చెప్పిన, ఆల్ ఆఫ్ యూ నో ఇట్. సీనియర్స్కి అయితే తెలుసు బాగా. నాకు జరిగిన హ్యూమిలేషన్స్ ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. కానీ నేను ఎన్నడూ కూడా మీతో కూడా షేర్ చేయలేదు కదా. ఐ షేర్డ్ ఓన్లీ విత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నాట్ విత్ ఎనీబడి ఎల్స్. ఇవాళ పోతున్నామని చెప్పి బురద తల్లి పోవడం కరెక్ట్ కాదు. అది టీఎస్ గారికి 9 సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది, 3 సార్లు గెలిచారు. అయినా పార్టీ చాలా గౌరవించారు. నేను ఇప్పుడు 9 సార్లు ఇచ్చినట్టు ఎవరు ఏ కాంగ్రెస్ వాళ్ళు అంటారు? నా గురించి కమెంట్ చేసేంత మునగాడు ఎవరు లేరు. నా లాయల్టీ గురించి కానీ, నా కమిట్మెంట్ గురించి కానీ, నేను పార్టీకి అందించే సేవల గురించి కానీ ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను. నేను ఐ హావ్ నో కమెంట్స్ టు మేక్. నాకు ఓడిపోయినా కానీ ఇచ్చినామన్నారు. ప్రపంచం అంతా కలిసి నేను ఓడిపోయినా నాకు తెలియకడుతున్నా. మొత్తం ఉత్తరాంధ్ర కొట్టుకపోయింది. 2009లో అయితే నా మీద స్టోరీ ప్లాంట్ అయ్యి ముస్లింల చేతుల్లో, హిందువుల చేతులు నరికేస్తానే స్టోరీ ప్లాంట్ కావడం వల్ల పోయింది. బై ఎలక్షన్ దండం పెట్టినా నేను కంటెస్ట్ చేయనని. వద్దు ఎమోషన్, ఇంత సెంటిమెంట్ కావడం. December 9th మీరు అనౌన్స్ చేసుకుని లేనిపోని ప్రాబ్లం క్రియేట్ చేసి ఇదే నేను కంటెస్ట్ చేయను అంటే పట్టి చేయించింది. నానా అవస్థలు పడితే 9,000 అండ్ చేంజ్ దానికి వచ్చిన.
వేరే వాళ్ళంతా 80,000, 70,000, 60,000 గెలిస్తే 9,600, 700 పోయింది. कृष्णा साहब, आप बोल रहे हैं, इतने दबाव के बावजूद भी मैं कांग्रेस में रहकर काम करा, लेकिन आज ऐसा क्या दबाव आ गया कि आप कांग्रेस छोड़ने को तैयार हो गए? क्या ये मैं अच्छी तरह से बोला मैं ये सियासी तो मुखालफत नहीं है ये? नहीं मैं आई एम द बेस्ट जज टू टेक ए डिसीजन. माई कॉन्शियस इज द राइट थिंग टू गाइड मी. आपके पीछे जाने वाली आवाम के लिए ये सवाल उठता है कि क्या डीसी अरे आवाम पूरे मेरे साथ ही चाहिए जी. वही आवाम पूरे जो है आवाम क्या बोल रही है, सुनो आपको क्या मालूम, आवाम जो है बहुत अच्छा डिसीजन लिया, आप बहुत जोरदार डिसीजन लिए मुझे बोल रहे हैं. और आइंदा आपको दिखते रहता, अभी मैं ओपन अप नहीं हुआ. कोई कितने पीछे है आप कैसी, कितने लोग ऐसी दबाव में आके कांग्रेस छोड़ना चाह रहे हैं? मेरा क्या मालूम जी कौन छोड़ना चाहता है. अभी बोले अभी आएंगे लोग, अभी आएंगे. देखते रहेंगे, आप देखते रहेंगे ना. मैं किसी को बुलाने वाला नहीं हूँ, कांग्रेस छोड़ो बोलकर किसी को बोलने वाला नहीं हूँ मैं. मेरे लिए जो मुनासिब समझा वो बेसिस पे मैं डिसीजन लिए. కాంగ్రెస్ పార్టీలో పరిణితి లేదు, పరిపక్వత లేదన్నారు సార్. కాంగ్రెస్ పార్టీలో పరిణితి లేదు, కాంగ్రెస్ పార్టీలో పరిణితి లేదు, పరిపక్వత లేదన్నారు. ఇప్పుడు ఎవరు సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి గారిగా, జానారెడ్డి గారిగా ఎవరు సార్? ఇన్ జనరల్ అయ్యా ఇదండి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డితో, బట్టితో, అరే వాళ్ళు వచ్చారు పాపం మొన్న 2 నెలలు అయిందా. నేను అప్పుడే వాళ్ళ గురించి నేను ఎందుకు కామెంట్ చేయడం. నేను ఎవరి గురించి కామెంట్ చేయను. అంటే ఇన్ ద సిస్టమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిస్టమ్స్. ఇవాళ నాకు ఢిల్లీలో కూడా సిస్టమ్స్ లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ, బ్రహ్మాండమైన పార్టీ, కానీ ఈ మధ్యన నడిపిస్తున్నారే సిస్టమ్స్ లో చేంజ్ వచ్చింది. అండ్ మా సోనియా గాంధీ గారు ఆమె దగ్గర ఒక సిద్ధాంతం ఉండేది, ఎవరికన్నా అప్పచెప్తే రాష్ట్రం వాళ్ళ మాట 95% ఉంటుంది, 5% కొన్నిసార్లు వేరేగా తీసుకుంటుంది నిర్ణయం. కానీ నార్మల్ గా ఇట్ డిపెండ్స్ ఆన్ జనరల్ సెక్రటరీ. అధ్యక్షుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ మరి చేసినాం. సారీ విలీనం చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ లో వెళ్తున్నారు, ఆ ప్రయత్నాలు ఇంకా ఉండే అవకాశం ఉంది. ఏది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే పార్టీ అది కాంగ్రెస్ హైకమాండ్ కు, టీఆర్ఎస్ అధినేతకు తెలుసు. సార్ ఇప్పుడు సార్ తెలంగాణ అభివృద్ధికి అది దట్ వాజ్ ఫర్ అచీవింగ్ ది స్టేట్. ఆ సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ లో కూడా 2014 ఎలక్షన్ లో మర్జర్కు తయారుండే, ఆయన మర్జ్ చేయడానికి సిద్ధంగా ఉండే. ఢిల్లీ మేనేజర్స్ కరెక్ట్ గా డీల్ చేయలేదు. ఎవరు అడ్డుకున్నారు సార్? ఎవరు అడ్డుకున్నారు? కేసీఆర్ని ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఆయన మేడం ఇంటికి పోయి కలిసిండు, ఈ ఎక్స్ప్రెస్ హిస్ డిజైర్. ఆయనకి ఏమైనా కండిషన్స్ ఉంటే చెప్పుకున్నాడేమో. ఆ తర్వాత షీ ఇంట్రెస్టెడ్ టు సమ్ పీపుల్, వాళ్ళు ప్రాపర్ గా డీల్ చేయలేదు. దట్స్ వాట్ ఈస్ మై ఒపీనియన్ అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. పీపుల్ హూ హ్యావ్ టు డీల్, హూ ఆర్ సపోజ్ టు డీల్, డిడ్ నాట్ డీల్ ప్రాపర్లీ. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఇప్పుడు 2004 లో అలయన్స్ చేయాలంటే రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేకుండే. మరి నేను పీసీసీ పెట్టగా ఉండి నేను గట్టిగా స్టాండ్ తీసుకొని మేనేజ్ చేసిన కదా. మీ మనసు అభిమానం కాంగ్రెస్ లో ఉందన్నారు ఇంతకుముందు. మీ మనసు అభిమానం ఇంకా కాంగ్రెస్ లో ఉందంటారు. అంటే టీఆర్ఎస్ లో కూడా మీకు వచ్చే ఎమ్మెల్సీ తీసుకోవచ్చు. నేను ఏమన్నా, నా మనసు అభిమానము కాంగ్రెస్ తో నన్నలే. నేను అన్నది ఆమె పట్ల గౌరవం ఎప్పటికుంటది అన్న. కాంగ్రెస్ పార్టీ మీద సోనియా గాంధీ మీద ప్రేమ అభిమానం ఎప్పటికీ ఉంటుందని సోనియా గాంధీ మీదనే. ఇప్పుడు సోనియా గాంధీ ఉంటుంది, అభిమానం ఉంటుంది. టీఆర్ఎస్ ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ. నేను ఎప్పటికీ ఉంటదన్నది సోనియా గాంధీ గారి మీద. అర్థమైందా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. అట్లా మీకు అప్పుడు అర్థం కాకపోతే ఇప్పుడు చెప్తున్నా మీకు. నేను సోనియా గాంధీ గారి పట్ల అభిమానము, గౌరవం అనేది ఎలవేళలు ఉంటుంది. తెలంగాణ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతుంది అని అంటున్నారు. ఇప్పుడు రాజకీయ పునరీకరణ కావాలి, అన్ని రాజకీయ శక్తులు ఏకం కావాలన్నారు. అంటే కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ కూడా
విలీనం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. విలీనం అని కాదా, విలీనం కమ్మని ఎవడు అంటలేడు. విలీనం ఏదో ఏకం అనేది అని ఇష్యూ అబౌట్ ది పార్టీ లైన్స్ అన్నాను నేను ఏమని మరచికమ్మని అనలే, అబౌట్ ది పార్టీ లైన్స్ అన్నాను. ఇప్పుడు ఇలాంటి సీనియర్ లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి అది మేము మంచి పెద్ద పెద్దోళ్ళు పోయినారు కాదా, అదేం లెక్క. మొనగాడు లేదన్నారు ఆ? అది కాదు, నేను ఏమంటున్నా మళ్ళోసారి చెప్తున్నా, నా చరిత్ర గురించి, నా యాటిట్యూడ్ గురించి, నా బిహేవియర్ గురించి లెక్క పెట్టేంత మునగాడు ఎవడు లేడు అని. ఎడా మీరేమన్నా చర్చించుకోవచ్చు, మిమ్మల్ని ఎవడాడుతున్నాడే. ఈ రాజకీయ వారసత్వం వారసత్వం రాజకీయ వారసత్వం ఎటువంటి అవకాశం ఉంది? ఎప్పుడని చెప్పినా నీకు నేను వారసత్వం. నేను టీఆర్ఎస్ పార్టీలో ఏ రాజకీయంగా ఆలోచన చేసిపోతలేను. నేను నా ధ్యేయం ఏందో చాలా క్లారిటీతో చెప్పినా. ఆయన ఏ రకంగా నన్ను నా సహకారాన్ని తీసుకుంటాడు, నన్ను ఎట్లా యూజ్ చేస్తాడు అనేది ఇట్ ఇస్ అప్ టు ద చీఫ్ మినిస్టర్. బట్ ఐఎమ్ నాట్ ఆస్పైరింగ్ ఫర్ ఎనీథింగ్, లెట్ మీ బి క్లియర్. అంటే మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. ఇచ్చినాం కదా. ప్రతిపక్ష నాయకుడు ఉన్నంత కాలం ఓపెన్ గా సలహాలు ఇచ్చినాము. ఆయన అడుగుతుండే కూడా కొన్నిసార్లు. ఒక రోజైతే కౌన్సిల్లో ఒక ఇష్యూ మీద ఆయన సీటుకు రిక్వెస్ట్ చేసిన రమణ హరీష్ రావుని పంపించి పిలిస్తే చెప్పొచ్చిన. సార్ రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత పార్టీలో క్రియాశీలంగా ఉన్న తర్వాత మీ ప్రాధాన్యత తగ్గింది అంటారు సార్? ఇప్పుడు నేను పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చేసిన, ఆ కాపీ మీకు ఇచ్చిన. నిన్న రాత్రే కాంగ్రెస్ అధ్యక్షురాలకి పంపించా. ఇంకా నాకు ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు దయచేసి అడగండి. అయిపోయింది, వదిలేం, అయిపోయి అంతే. ఇక నో టాకింగ్ అబౌట్. కాంగ్రెస్ లీడర్ నిజామాబాద్ లో అందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ అంటూ పోచారం అంటూ నీ రాకని వ్యతిరేకిస్తున్నారు. అంత అసంతృప్తి పోతారా మేము వ్యతిరేకించలేదే. అయితే ఏంది అన్న, నేను ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎక్కడ నాకు తెలంగాణ రాష్ట్రం ఐఎమ్ టాకింగ్ అబౌట్ అండ్ ది పీపుల్, పూర్ పీపుల్, వీకర్ సెక్షన్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇంకొకటి కూడా చెప్తున్నా మీకు, నేను ఇక్కడ ఉన్న సీమాంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ సెటిలర్స్ అనే వర్డ్ నేను యూజ్ చేయదలుచుకోను. వారికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి కూడా నాది ఒక కర్తవ్యంగా భావిస్తాను. వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడడానికి, వాళ్ళకు అన్యాయం జరగకుండా ఉండడానికే వారధిగా నేను వివరిస్తాను. సార్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వలసలను ప్రోత్సహిస్తుంది. మీరు ఒక సీనియర్ నాయకుడిగా దాన్ని సమర్థిస్తారా? అంటే మా పార్టీ వాళ్ళు ప్రోత్సహించి తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నాడు ఏమనాలి అన్న. ఆనాడు ఏం మాట్లాడలే, ఈనాడు ఏం మాట్లాడలేదు. సార్ దానం మీతో టచ్ లో ఉన్నారు సార్? ఎవరు? దానం నాగేంద్ర సార్. ఈ తమ్ముడు సార్ ఎవరు? మా హైదరాబాద్ తమ్ముడు, మా ఉత్తరాంధ్ర తమ్ముడు అయితే పోయిండు. అదే సార్. ఈ తమ్ముడు కూడా వస్తున్నారా సార్ మీకు? ఏ తమ్ముడు? హైదరాబాద్ తమ్ముడు. ఏమో అతను నేను టచ్ లో లేడు. అది ఫోన్ లో మాట్లాడారు సార్. అంటే ఫోన్ లో మాట్లాడితే టచ్ లో ఉన్నట్టు కాదా? సార్ ఇప్పుడు మీరు సెక్షన్ 8 మీద గత వారం క్రితం మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టు చెప్పారు. ఇటు టీఆర్ఎస్ అటు చంద్రబాబు రెండు ప్రభుత్వాలు ప్రజల మధ్య విదేశాలు ఎత్తగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదే మాట నేను టీఆర్ఎస్ అని అనలే. రెండు ప్రభుత్వాలు అన్నారు. నేను అన్నది ఏమన్నా, నేను సెక్షన్ 8 మీరు ఎట్లా మాట్లాడకూడదు. ఐ నో వాట్ ఇట్ ఈస్. నువ్వు లేవు, నువ్వు లాస్ట్ నేను చెప్పింది మీకు రిపీట్ చేస్తున్నా కావాలిస్తే. సెక్షన్ 8 అనే ఆర్టికల్, సెక్షన్ 8 అనేది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరుచుంది. దాన్ని వినియోగించే అవకాశమే రాలే. ఒక సంవత్సరం గడిచిపోయింది, హ్యాపీగా ఉన్నారు. రెండో సంవత్సరం, మొదటి సంవత్సరం అవసరం పడకపోతే రెండో సంవత్సరం అసలే అవసరం పడదు. ఇప్పుడు ఈ పరిస్థితులలో దాన్ని లేవనెత్తే అవసరం ఏమొచ్చింది? మంచిగా కలిసిమెలిసి ప్రేమతో ఉంటే ఇంకా దాన్ని రేకప్ చేసి ఇట్లా లేనిపోని క్రియేట్ చేయడం మంచిది కదా. ఇంకో మాట కూడా అన్నారు, అంటే కేసీఆర్ ఇప్పుడు దీక్ష అంటున్నారు. సోనియా
గాంధీ గారితో అనుబంధం, ఒక అభిమానం, వారి ఆధ్వర్యాన వారి నాయకత్వాన పనిచేస్తూ రావడం, ప్రత్యేకంగా సోనియా గాంధీ గారు నాకు నా పట్ల చూపించిన అభిమానాన్ని, విశ్వాసాన్ని, నాకు వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నేను ఎన్నడూ కూడా మరవలేను. నేను నా జీవితాంతము ఆమెకు రుణపడి ఉంటాను. ఆమె పట్ల నా గౌరవం అనేది ఏ కారణం వల్ల కూడా తగ్గడానికి వీల్లేదు. కానీ పరిస్థితుల దృష్ట్యా ఏ తెలంగాణ రాష్ట్రానికి కొరకైతే పోరాటం చేసినాము దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నాకు దానికి సర్టిఫికెట్ నాకు అక్కర్లేదు. అసెంబ్లీలో 3 అవర్స్ పాటు తెలంగాణ రాష్ట్ర ఎందుకొరకని అవసరము, ఏ కారణాల వలన తెలంగాణ ప్రజలు ఇది కోరుకుంటా ఉన్నారు, చాలా క్లారిటీతో విస్తృతంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 40 మంది ఎమ్మెల్యేలు మేము పోయి అక్కడ డిప్యూటీ లీడర్గా డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ తో జతకట్టడంలో కాంగ్రెస్ అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఆ తర్వాత మా హైకమాండ్ నొప్పించడానికి ఎన్ని రకాలుగా నా ప్రయత్నం, అంటే మేము అధికారంలో ఉంటే కనుక రోడ్ల మీదకి వచ్చి చేయలేము.